వికారాబాద్ జిల్లా యాలాల మండలం గోవిందరావుపేటలో అక్రమ ఇసుక రవాణాకు ఎస్ఐ విఠల్ రెడ్డి కళ్లెం వేశారు. గ్రామస్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎస్ఐ పర్మిషన్లు లేని ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మండల కేంద్రంలో గల గోవిందరావుపేట కోకట్ బెన్నూర్ గ్రామ శివారులలో ఇసుకాసులు దండిగా ఇసుకను తోడేస్తున్నారు. గ్రామస్తుల అక్రమ ఇసుక తరలింపును అడ్డుకోగా రోజు వ్యవధిలోనే పర్మిషన్ ఉందంటూ ట్రాక్టర్లను విడిపించుకుంటూ పోతున్నారు. నూతన ఎస్ఐ విఠల్ రెడ్డి ఇక్కడే బురదలో బైక్ పై వెళ్లి ఇసుకను తోడేస్తున్నారు. ఇసుకాసురుల ట్రాక్టర్లను జప్తు చేశాడు. అక్కడ పర్మిషన్లు లేకుండా నింపుతున్న 2 ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. రైట్ దేవిక, ఏదైతే వికారాబాద్ జిల్లా యాలాల మండలం గోవిందరావుపేటలో అక్రమ ఇసుక రవాణాపై స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ విఠల్ రెడ్డి పంజా విసిరారని చెప్పుకోవాలి. అయితే ఒకసారి ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి తెలంగాణ అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా నదులు అలాగే జలాశయాల సమీపంలో ఇసుక సమృద్ధిగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఈ అక్రమ ఇసుక తవ్వకం ఒక నిరంతర సమస్యగా మారిందని చెప్పుకోవాలి. స్థానిక మాఫియాలు నిర్వహించే ఈ కార్యకలాపాల వల్ల పర్యావరణ విధ్వంసం, సహజ వనరుల నష్టం, స్థానిక సముదాయాలతో విభేదాలకు దారితీస్తున్న విషయం కొట్టొచ్చుగా తెలుస్తూ ఉంది. దీనిపై కూడా పర్యావరణ నిపుణులు కూడా చెప్తున్నారు కూడా అదే అంశం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని గోవిందపేట, అలాగే కోకట్, అలాగే బెన్నూరు గ్రామాలు, ఈ 3 గ్రామాల సమీపంలో అక్రమ ఇసుక తవ్వకం అనేది రవాణాతో తీవ్రంగా సతమతం ఉంది. అంటే ఆ ఇసుక రవాణా అనేది చాలా గ్రామస్తులకు అటు వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ గ్రామస్తులకు సంబంధించి ఏదైతే స్థానిక మాఫియాలు ఉన్నారో అనాధికార ఇసుక తవ్వకం గురించి ఫిర్యాదులు చేయడం, ఎవరైతే ఈ 3 గ్రామాలు మనం చెప్పుకున్నట్టు ఏదైతే గోవిందరావుపేట, కోకట్టు, బెన్నూరు ఏవైతే 3 గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాలు అనేది స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఇసుక మాఫియాలకు సంబంధించిన అనాధికార ఇసుక తవ్వకం ఏదైతే దానిపైన కూడా నూతనంగా అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ఎస్ఐ విఠల్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విఠల్ రెడ్డి వేగంగా చర్యలు తీసుకోవడం అనేది ఒక హర్షణీయమైన అంశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇచ్చిన సమాచారంతో వెంటనే ఆ ఇసుక అక్రమ తవ్వకాల ప్లేస్లకు వెళ్ళేసి అక్కడ ఉన్న ఇసుకకు సంబంధించిన ట్రాక్టర్లు వాటిని అన్నింటిని కూడా అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఒకసారి ఈ గోవిందరావుపేట, కోకట్టు, బెన్నూరు గ్రామాల శివారులో అక్రమ ఇసుక తవ్వకం దండిగా జరుగుతున్నది స్థానికుల యొక్క గట్టి ఆరోపణ. అదే అంటే ఆ ఫిర్యాదుని ఎవరైతే ఎస్ఐకి చెప్పడంతో ఒకసారి చర్యలు తీసుకోవడం అనేది ఒక అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారి ఇంత తొందరగా స్పందించి చర్యలు తీసుకోవడం మాకు చాలా సంతోషం కలిగిస్తుంటూ కూడా గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఎవరైతే ఈ ఎస్ఐ విఠల్ రెడ్డి నూతనంగా కూడా నియమైనటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తే కనుక. అయితే ఈ ఎస్ఐ విఠల్ రెడ్డి సరైన అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్లను కూడా గుర్తించి వాటిని జప్తు చేసినట్లు కూడా ఎస్ఐ విఠల్ రెడ్డి వివరాలు వెల్లడించడం జరిగింది. అయితే ఈ వాహనాలను వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ తరలించి గ్రామస్తులతో, అంటే ఎవరైతే గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఈ తొందర చర్యలు తీసుకోవడం అనేది హర్షించమంటూ కూడా గ్రామస్తులు ప్రత్యేకంగా మరీ చెప్తున్నటువంటి అంశం. అయితే అంటే ఇలాంటి అంశాలు మొత్తం చూస్తే కనుక ఈ గోవిందరావుపేట కానీ, కోకట్ కానీ, బెన్నూరు గ్రామాల్లో ఇసుక రవాణా అనేది ఈ మధ్య కాలంలో కొంత ఎక్కువగా జరుగుతూ ఉందనేది అక్కడ ఉన్నటువంటి వాదన. అయితే ఇప్పుడు దీన్ని చూసిన దాన్ని బట్టి ఏదైతే ఇప్పుడు జరిగిన ఈ అంశం ఏదైతే ఇసుక అక్రమ రవాణాకి సంబంధించిన ట్రాక్టర్లను సీజ్ చేయడం కానీ, ఇసుక అక్రమ రవాణాని ఆపడం అనేది ఒక హర్షించదగ్గ విషయాన్ని కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.